జై శ్రీమన్నారాయణ. ఇది చాలా పురాతనమైన టెంపుల్. దాదాపు 400 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. ఒకప్పుడు చొక్కయ్య ఆనాటి కాలం నుండి స్వామివారికి దినచర్య భాగంగా ప్రతిరోజు వచ్చి చేసేవాడు సేవలు. కళలో స్వప్నంలాగా వచ్చాడు భగవంతుడు సాక్షాత్, అయ్యా నేను ఇక్కడ వెలిశానని చెప్పేసి వెంకటేశ్వరుడు చొక్కయ్యకు. ఆనాటి కాలం నుండి దినంలా భగవంతునికి సేవ చేస్తుండే. ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ ఇది. పూర్వం కూడా ఇక్కడ కోనేరు ఉండే ఒకటి, అది దినచర్య భాగంగా అది అయ్యవారికి ఉంటున్నట్టు అయిపోయింది. అది కొంచెం ఇదైపోయింది అప్పటి నాటి నుంచి. భక్తులు కూడా చాలానే వస్తారు ఇక్కడ ప్రతి శనివారం. భక్తుల కోరికలు కూడా నెరవేరుస్తాడు స్వామి. ఇక భగవంతుని కృపతో ఇప్పుడు బుధర సంఘం వారితో భక్తుల సహాయంతో మరిన్ని సేవలు చేయాలని ఆకృతతో సేవ చేస్తున్నాం భగవంతుని. జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ చొక్కయాద్రి బ్రహ్మోత్సవ భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం మరియు మిగతా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా 21/11/2025 రోజున ఉదయం గ్రామాలయం నుండి స్వామివారిని శ్రీ చొక్కయ్య గుట్టపైకి ఉదయం 9 గంటలకు మన భీమ్గల్ పట్టణంలో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. తదనంతరం స్వామివారి యజ్ఞాన్ని ప్రారంభించి 3 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు సంతానం కొరకు భక్తులకు గరుడ ముద్దలను కూడా ప్రసాదంగా 3 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. మరియు రాత్రి వేళ భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 22/11/2025 నాడు ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు నిర్వహించడం జరుగుతుంది. 10:30 గంటలకు మనం అందరం భక్తులు ఎదురు చూస్తున్న కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తుల మధ్య స్వామివారి కళ్యాణాన్ని మనం జరిపించడం జరుగుతుంది. అదే రోజు అన్నదాన సత్రం కూడా 3 రోజులు భక్తులకు అందించడం జరుగుతుంది. మరియు సాయంత్రం 6:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఉంజల సేవ కార్యక్రమము మరియు సహస్ర దీపోత్సవాన్ని కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని మన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా ఏం తీసుకురాకుండా ఇక్కడ వచ్చి మీరు దీపోత్సవంలో పాల్గొనవచ్చు. మరియు రాత్రి స్వామివారి యొక్క గీతాలాపన మరియు భజన కార్యక్రమాలు రాత్రి 8 గంటల నుంచి చేయడం జరుగుతుంది. మరియు 23 నాడు 10 గంటలకు కళ్యాణం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కళ్యాణం జరుగుటకు గాను దేవుని యొక్క బాసింగాలను ఆ రోజు స్వామివారి బాసింగాలను భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు సత్యనారాయణ వ్రతాన్ని చేసుకొని సాయంత్రం స్వామివారిని గ్రామాలయానికి ఈ గుట్టపై నుంచి అంగరంగ వైభవంగా ఎదుర్కొని మన పట్టణం గుండా తీసుకొని గ్రామాలయానికి చేరుకున్న తర్వాత మన యొక్క కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలను ముగింపు పలకడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.